జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయి. కానీ కొన్ని సమస్యలు మాత్రం ముందుగానే మనకు హెచ్చరికలు పంపుతాయి. కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోం. మన జీవితంలో సమస్యల సంకేతాలను గుర్తించడం అనేది అసలు విషయం. ఆర్థిక సంక్షోభాల సంకేతాలు ముందస్తుగా గుర్తించడం వల్ల అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. రాబోయే ఆర్థిక సంక్షోభానికి ముందస్తు హెచ్చరికలు ఏంటో తెలుసుకుందాం. తులసి మొక్క ఎండిపోవడం. హిందూ మత ప్రకారం తులసి మొక్క చాలా గృహాలలో దేవతగా పూజించబడే ఒక పవిత్రమైన మొక్క. తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే అది రాబోయే పేదరికానికి సంకేతంగా పరిగణించబడుతుంది. అయితే నీటి కొరత, చల్లటి వాతావరణం కారణంగా కొన్నిసార్లు మొక్కలు ఎండిపోతాయని గమనించడం ముఖ్యం. సరైన వాతావరణంలో కూడా తులసి ఎండిపోవడం పేదరికానికి సంకేతం. అందుకే తులసి మొక్కను జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో గొడవలు. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా మీ ఇంట్లో నిరంతరం తగాదాలు, వాదనలు ఉంటే అది రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతం కావచ్చు. గ్రహదోషం లేదా వాస్తుదోషం వంటి సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. కారణం లేకుండా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. దీనితో అనేక సమస్యలు వస్తాయి. మానసికంగాను, ఆర్థికంగాను ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమస్యలు అనేవి మీ వెంట ఉంటాయి. ఇలాంటి సందర్భంలో మీరు ఆర్థికంగా కిందకు దిగజారుతాయని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో గాజు పగలడం. మీ ఇంట్లో పదే పదే గాజు పగలడం రాబోయే ఆర్థిక నష్టానికి సంకేతం అని చెప్పవచ్చు. ఇది మీ ఇంటిలో రాబోయే పేదరికాన్ని సూచిస్తుంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భగవంతుడిపై విశ్వాసం. ప్రశాంతమైన జీవితానికి భగవంతునిపై విశ్వాసం చాలా ముఖ్యం. పూజలు లేని చోట సుఖం లేదా శ్రేయస్సు ఉండదు. పూజలు లేకపోవడం, పూజలు చేయలేని వాతావరణం రావటం ఆర్థిక సమస్యలకు సంకేతం అని చెప్పారు పెద్దలు. అందుకే నమ్మకంతో భగవంతుని పూజించడం అనేది ఉండాలి. అప్పుడే ఆనందంగా ఉంటారు. లేదంటే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. పెద్దలపై గౌరవం. పెద్దలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో భాగం. పెద్దలను అగౌరవపరచడం రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతమని పెద్దలు చెప్పారు. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించేవారు జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందలేరని అన్నారు. అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారని సూచించారు. వీటిని పాటిస్తే జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు.